బీజేపీ వచ్చి మాయ మాటలు చెప్పిపోయింది. మరి ఎల్లుండి 13వ తారీఖు నాడు డబ్బల ఓట్లేసేది ఉన్నది. మన వెంకట్రామరెడ్డి గారి మాటలు విన్నారు. ఇప్పుడు ఒక ఆయనేమో దేవుడి మీద ఒట్టు పెడుతుండు, ఇంకొక ఆయనేమో నేను తప్పక చేస్తానని మన మీదనే ఒట్టు పెడుతుండు. కానీ వెంకట్రామరెడ్డి నేను చెప్పిన పనులన్నీ చేస్తానని ఆయన భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి మీకు ఇప్పుడే మాట ఇచ్చారు. అంటే నిజమైన సేవకుడి కనుక ఎవరైనా సొంత కుటుంబం మీద ఒట్టు పెట్టుకుంటారా? చేసేది ఉంటేనే పెట్టుకుంటారు, పక్కా బరాబర్ ఇచ్చేది ఉంటేనే పెట్టుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ ఓడేమో దేవుని మీద ఒట్టు పెడుతుండు, బీజేపీ ఓడేమో మన నెత్తి మీద చేయి పెడుతుండు. కానీ వెంకట్రామరెడ్డి గారు తన కుటుంబం మీద ప్రమాణం చేసి నేను గెలవగానే ఇక్కడుండే పేద విద్యార్థులకు చదువు నేను ఫీజులు కట్టడానికి సాయం చేస్తా అంటుండు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు ట్రైనింగ్ గజ్వేల్లోనే స్వంత ఖర్చులతో ఇప్పిస్తా అంటుండు. రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా అంటుండు. పేదలకు 10 లక్షల రూపాయల బీమా చేస్తానని ఇవాళ ముందుకొచ్చిన వెంకట్రామరెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఎన్నికలున్నా ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉండేది, ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకటే విషయం, కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే, కేసీఆర్ వచ్చినాక గజ్వేల్ ఎట్లయిందో మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. 10 ఏళ్ల కింద కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఏముండే? మంచినీళ్లు లేవు, రోడ్లు లేవు, అన్ని గత్తుల రోడ్లే. ఇవాళ గజ్వేల్ ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అందమైన అద్భుతమైన ఆసుపత్రి, అటు చూస్తే పాండవుల చెరువు, ఇటు చూస్తే రైల్వే స్టేషన్, ఇటు చూస్తే ఎడ్యుకేషన్ హబ్, అటు పోతే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్. ఎన్ని గజ్వేల్ రూపు రేఖలు మార్చింది కదా కేసీఆర్. గజ్వేల్ నవ నిర్మాత. ఇలా కేసీఆర్ తెలంగాణ ప్రధాతనే కాదు, గజ్వేల్ నవ నిర్మాత మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా ప్రతిపక్షాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి గజ్వేల్ సేవ చేస్తే ఏమన్నారు? అన్ని గజ్వేల్కేనా? కేసీఆర్ అన్ని గజ్వేల్కే పెడుతుంది. అబ్బా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ చూడు అన్నారు, గంట పెద్ద రోడ్ వేసిండ్రా అన్నారు. కేసీఆర్ ను తిట్టిపోసింది. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇప్పుడు గజ్వేల్లో ఓట్లు అడుగుతుంది. ఏ ముఖం పెట్టుకొని బీజేపీ ఓటు అడుగుతున్నాడు? నువ్వు అన్ని గజ్వేల్కేనా అని గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకున్నారు. గజ్వేల్ అభివృద్ధిపై ఈర్షపడ్డారు. గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ వచ్చి గజ్వేల్లో ఓట్లు అడిగితే వేద్దామా? అంత అమాయకులమా? మోసం చేసి గజ్వేల్ ను అభివృద్ధిలో అడ్డుకున్న వాళ్ళకి ఓటేయాలనా? ఇవాళ పోటీ ఎవరి మధ్య? గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళకి, గజ్వేల్ అభివృద్ధికి మోకాలడ్డం పెట్టిన వాళ్ళకి, గజ్వేల్ ను అభివృద్ధిలో ఈ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మన బీఆర్ఎస్ కు మన కేసీఆర్ కు మధ్య పోటీ. ఆలోచించండి. అడ్డుకున్న వాళ్ళు గెలవాలనా, గజ్వేల్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వాళ్ళు గెలవాలనా? ఆలోచించండి.